హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జిఆర్ఎస్ లర్న్ లైఫ్ సైన్సెస్. ఈ వీడియోలో ఇకాలజీ నుంచి మరొక ఇంపార్టెంట్ రూల్, సెల్ఫోర్డ్స్ రూల్, దీన్నే లా ఆఫ్ టాలరెన్స్ అంటారు. ఈ యొక్క రూల్ గురించి డిస్కస్ చేయడం జరుగుతున్నది. సో ఏంటంటే జీవులన్నీ కూడా అవి మనం పరిశీలించినట్టయితే అవి వాటి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి యొక్క ఫ్యాక్టర్స్, కారకాల పైన వాటి యొక్క అభివృద్ధి కావచ్చు, వాటి యొక్క ప్రత్యుత్పత్తి కావచ్చు, వాటి యొక్క వృద్ధి కావచ్చు, ఇదంతా ఆధారపడి ఉంటుంది అనేది మనకు తెలుసు. సో ఈ విధంగా వాటి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టర్స్ అనేటువంటిది ఈ జీవుల యొక్క వృద్ధి అనేటువంటిది డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో ఏమవుతాయంటే ఈ యొక్క జీవులు అనేటువంటిది ఈ యొక్క కారకాలు అనేటువంటిది ఏవైతే వాటి చుట్టూ ఉన్నాయో, ఈ కారకాల్లో ఏవైతే ఫ్లక్చువేట్ అవుతున్నాయి అంటే చేంజ్ అవుతున్నాయి కాన్స్టెంట్గా ఉండకుండా, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రెయిన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ కావచ్చు, CO2 కావచ్చు. సో ఏవైతే ఇవి కాన్స్టెంట్గా ఉండకుండా ఫ్లక్చువేట్ అవుతున్నాయో, సో ఆ ఫ్యాక్టర్స్ అనేటువంటిది ఏం చేస్తాయంటే ఈ జీవుల యొక్క వృద్ధి అనేటువంటిది అవి ప్రభావితం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వాటి చుట్టూ ఉన్నటువంటి కండిషన్స్ అనేటువంటిది అవి ఎదుర్కోవడానికి ఏమవుతుంటుందంటే జీవులు సాధారణంగా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క అనుకూలనాలు అనేటువంటిది, అడాప్టేషన్స్ అనేటువంటిది డెవలప్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా జీవులు అనేటువంటిది అనుకూలనాలు అనేటువంటిది ఏర్పరచుకొని ఏమవుతుందంటే ఈ యొక్క వాతావరణ పరిస్థితుల్లో సర్వైవ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ కారకాలు అనేటువంటిది ఈ యొక్క జీవుల యొక్క అభివృద్ధికి అవి ఉపయోగపడేంత వరకు ఆ జీవులు అనేటువంటిది సర్వైవ్ కావడం జరుగుతుంది. సో అవి వీటి యొక్క అభివృద్ధికి లేదా వీటి యొక్క ప్రత్యుత్పత్తికి సహకరించకుండా, అంటే ఇంకా అధిక స్థాయిలో వాటి యొక్క మార్పు అనేటువంటిది యొక్క ఫ్యాక్టర్స్లో చోటు చేసుకున్నప్పుడు ఈ జీవులు అనేటువంటిది వాటి యొక్క సర్వైవల్ అనేటువంటిది కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు దీని యొక్క గ్రాఫికల్గా మనం కానీ చూపించినట్టయితే ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పాపులేషన్ సైజ్ అనేటువంటిది మనము ఇక్కడ చూస్తే ఇక ఎక్స్ యాక్సిస్ మీద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఇక్కడ వై యాక్సిస్ మీద కానీ చూసినట్టయితే, సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి యొక్క ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఎందుకుందాం. సో ఒక టెంపరేచర్ అనేటువంటిది కానీ మనం పరిశీలించినట్టయితే, సో ఆ టెంపరేచర్ అనేటువంటిది ఇక ఆప్టిమమ్ రేంజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో ఆ యొక్క జీవులు అనేటువంటిది వాటి యొక్క వృద్ధి అనేటువంటిది అధికంగా గమనిస్తాం. సో ఆ యొక్క జీవుల యొక్క వృద్ధి అనేటువంటిది అధికంగా జరిగి అవి ప్రత్యుత్పత్తి జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఫ్యాక్టర్ అనేటువంటిది కాన్స్టెంట్గా లేకుండా చేంజ్ అవుతూ వెళ్తుంటుందో, సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ యొక్క ఫ్యాక్టర్ అనేటువంటిది ఈ జీవుల యొక్క అభివృద్ధి మీద ప్రభావితం అనేటువంటిది చూపుతుంది, వాటి యొక్క ప్రత్యుత్పత్తి మీద ప్రభావం అనేటువంటిది చూపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్యాక్టర్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇది దాని యొక్క మినిమం అలాగే ఇక మ్యాక్సిమం యొక్క లిమిట్స్లో ఏమవుతుందంటే ఈ యొక్క జీవుల యొక్క అభివృద్ధి అనేటువంటిది ప్రమోట్ చేస్తుంది. అదే ఈ యొక్క మినిమం అండ్ మ్యాక్సిమం లెవెల్కి అది దాటినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క జీవులు అనేటువంటిది సర్వైవ్ కాకపోవడం అనేటువంటిది మనము గమనిస్తాం. సో ఎప్పుడైతే ఇక ఆప్టిమం రేంజ్ అనేటువంటిది దాటిన తర్వాత ఈ యొక్క ఫ్యాక్టర్ అనేటువంటిది ఏమవుతుందంటే ఈ యొక్క జీవుల యొక్క వృద్ధి అనేటువంటిది తగ్గిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. అంటే వాటి యొక్క ప్రత్యుత్పత్తి కూడా తగ్గిపోవడం అనేటువంటిది గమనిస్తాం. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఆ యొక్క జీవుల యొక్క సంఖ్య అనేటువంటిది కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పర్టికులర్ యొక్క పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ఆ యొక్క ఫ్యాక్టర్ అనేటువంటిది ఇంకా జీవులకి ఏంటంటే అది వాటి యొక్క వృద్ధి అనేటువంటిది ప్రభావితమైనటువంటిది చేసేస్తుంది. వాటికి వృద్ధి అనేటువంటిది ప్రభావితం చేసేసి ఏమవుతుందంటే ఆ యొక్క జీవులు అనేటువంటిది అక్కడ తర్వాత సర్వైవ్ కాకపోవడం అనేటువంటిది గమనిస్తాం. సో ఈ విధంగా ప్రతి ఫ్యాక్టర్కి సంబంధించి ఏమవుతుందంటే ఒక లో లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, అలాగే ఒక హై లిమిటింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా ఇక లిమిటింగ్ ఫ్యాక్టర్స్కి సంబంధించి ఏమవుతుందంటే మనకు ఒక 2 రూల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో వాటిలో ఒకటి వచ్చి ఇక లా ఆఫ్ మినిమం అనేటువంటిది లీబిగ్ ప్రపోజ్ చేస్తే, ఇక సెల్ఫర్డ్ రూల్ అనేటువంటిది అంటే లా ఆఫ్ టాలరెన్స్ అనేటువంటిది ఇక సెల్ఫర్డ్ ప్రపోజ్ చేస్తాడు. సో లా ఆఫ్ మినిమం ప్రకారం ఏంటంటే, సో ఒక మినిమం అమౌంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టర్ అనేటువంటిది వాటి యొక్క వృద్ధి అనేటువంటిది ప్రభావితం చూపిస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ 4 ఉన్నాయి. సో వీటిలో హైడ్రోజన్ అనేటువంటిది ఒక 10 మాలిక్యూల్స్, ఆక్సిజన్ 10, నైట్రోజన్ 10 నుండి కార్బన్ 1 మాలిక్యూల్ ఉంటే, సో ఇందులో తక్కువగా ఉన్నటువంటిది అంటే మినిమంగా ఉన్న ఫ్యాక్టర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న జీవుల యొక్క వృద్ధిని అది ఏం చేస్తుందంటే ప్రభావితం కలిగి ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే
మనం ఇక సెల్ఫర్డ్ రూల్ ఏం చెప్తుందంటే ఆ విధంగా మినిమం వాల్యూనే కాదు ఒక ఫ్యాక్టర్కి సంబంధించి సో ఏమవుతుందంటే దానికి మ్యాక్సిమం వాల్యూ కూడా ఏమవుతుందంటే ఇంపార్టెంటే. ఆ యొక్క మ్యాక్సిమం వాల్యూ తర్వాత కూడా ఆ యొక్క జీవులు అనేటువంటిది వాటి యొక్క గ్రోత్ మీద ఆ యొక్క ఫ్యాక్టర్ యొక్క ప్రభావం అనేటువంటిది కలిగి ఉంటుందని, అంటే టూ మచ్ ఆఫ్ థింగ్ కూడా ఏమవుతుందంటే ప్రభావం చూపుతుందని. సో సో ఇక్కడ ఏమవుతుంది, సో టూ లో అనేటువంటిది మాత్రమే ఇక లీబిక్ ప్రపోజ్ చేస్తాడు. ఇక టూ లోగా ఉండడమే కాదు, టూ బిగ్గా ఉండడం కూడా ఏమవుతుందంటే ఇక ఫ్యాక్టరీకి సంబంధించి అది ప్రభావితం అనేటువంటిది చూపుతుంది అనేటువంటిది ఇతను తెలియజేశాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో ఇక ఆప్టిమమ్ రేంజ్లో చూడొచ్చు మీరు, ఇక ఆర్గానిజమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండడం మనం గమనిస్తాం. సో ఇక ఆప్టిమమ్ రేంజ్ తర్వాత మనం కానీ పరిశీలించినట్టయితే సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే జోన్ ఆఫ్ స్ట్రెస్ అంటాం. సో ఆప్టిమమ్ రేంజ్ తర్వాత ఉన్న దాన్ని జోన్ ఆఫ్ స్ట్రెస్ అంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక జోన్ ఆఫ్ స్ట్రెస్లో చూసినట్టయితే మీకు చాలా తక్కువ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నది కదా, దీన్ని జోన్ ఆఫ్ స్ట్రెస్ అంటారు. సో ఈ జోన్ ఆఫ్ స్ట్రెస్లో మీరు చూస్తే చాలా తక్కువ ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఆర్గానిజమ్స్ ఏంటి, స్ట్రెస్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అవి వాటికి ఉన్నటువంటి ఒక వాతావరణం అనేటువంటిది కంప్లీట్గా మారిపోయింది. సో ఇప్పుడైతే ఇక్కడ మనం టెంపరేచర్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిమమ్ టెంపరేచర్ 20 అనుకుందాం, ఇక్కడ ఒక 38 అనుకుందాం. సో ఎప్పుడైతే ఇక బిలో 20కి తగ్గింది ఏమవుతుందంటే ఇక్కడ అది స్ట్రెస్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ చేస్తాయి. అలాగే 38కి మించినప్పుడు స్ట్రెస్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ చేస్తాయి. సో ఇంకా ఫర్దర్ తగ్గిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 కంటే ఇంకా తగ్గిందనుకోండి, ఏమవుతుందంటే కంప్లీట్గా ఆ యొక్క ఆర్గానిజమ్స్ అనేటువంటిది ఆ టెంపరేచర్లో సర్వైవ్ కాలేవు. ఇక్కడ ఒక 45 కంటే మించినది అనుకోండి, ఇక్కడ ఆర్గానిజమ్స్ అనేటువంటిది సర్వైవ్ కాలేవు. అలాగే 3 జోన్స్ కనిపిస్తుంది. ఒకటి మనకి ఇక్కడ ఆప్టిమమ్ రేంజ్ అంటాం. ఈ ఆప్టిమమ్ రేంజ్లో ఆర్గానిజమ్స్ బాగా గ్రో అవుతాయి, రిప్రొడక్షన్ జరుపుకుంటాయి. తర్వాత మనము సెకండ్ వచ్చి జోన్ ఆఫ్ స్ట్రెస్ అంటాం. ఈ జోన్ ఆఫ్ స్ట్రెస్లో రిప్రొడక్షన్ జరపవు, గుర్తుపెట్టుకోండి. సో అయితే ఆర్గానిజమ్స్ అయితే సర్వైవ్ అయి ఉంటాయి కానీ రిప్రొడక్షన్ జరపవు, అందువల్ల వీటికి నెంబర్ తగ్గిపోతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చి మనం చూస్తే ఇక జోన్ ఆఫ్ ఇంటాలరెన్స్ అంటాం. సో ఇంటాలరెన్స్ రీజన్లో ఇక ఆర్గానిజమ్స్ అనేటివి సర్వైవ్ కాకపోవడం అనేది గమనిస్తాం. సో ఇప్పుడు మనం ఏమిటంటే ఇక మనము ఈ జోన్ ఆఫ్ ఇంటాలరెన్స్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ద జోన్ ఆఫ్ ఫిజియలాజికల్ స్ట్రెస్కి మధ్యలో ఏమవుతుందంటే ఆ యొక్క ఫ్యాక్టర్ యొక్క లోయర్ లిమిట్ అనేటువంటిది తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక నో ఆర్గానిజమ్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక జోన్ ఆఫ్ ఇంటాలరెన్స్కి ఇక్కడ ఉన్నటువంటి ఇక జోన్ ఆఫ్ ఇక స్ట్రెస్కి మధ్యలో ఏమవుతుందంటే ఆ ఫ్యాక్టర్కి సంబంధించి ఇక అప్పర్ లిమిట్ అనేటువంటిది తెలుస్తుంది. సో ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఫ్యాక్టర్కి సంబంధించి ఒక లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అనేటువంటిది ఏం డిసైడ్ చేస్తాయంటే ఆర్గానిజమ్స్ యొక్క సర్వైవల్, అలాగే ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్, వాటి యొక్క అబండెన్స్, వీటిని డిసైడ్ చేయడం జరుగుతున్నది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అనేటువంటిది వాటి యొక్క అబండెన్స్ని అవి ఏం చేస్తున్నాయంటే అవి డిటర్మైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం గ్రాఫ్ గీసినప్పుడు మనకి ఈ విధంగా బెల్ షేప్డ్ కర్వ్ అనేటువంటిది రావడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనిస్తాం. సో ఇక్కడ బెల్ షేప్డ్ కర్వ్లో ఏమవుతుంది, సో ఈ రీజన్ అనేటువంటిది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఎక్కువ అబండెంట్గా ఉన్నాయని. సో అబండెంట్గా ఉన్నాయంటే దట్ మీన్స్ ఏంటంటే అక్కడ ఆ కండిషన్స్ అనేటువంటిది ఆ ఫ్యాక్టర్ అనేటువంటిది ఆర్గానిజంకి సంబంధించి ఆప్టిమమ్ కండిషన్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఫ్యాక్టర్స్కి సంబంధించి ఏమవుతుందంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ టాలరెన్స్ అనేటువంటిది మనము డిస్కస్ చేయాలి. మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఇక టాలరెన్స్ రీజన్ అనేటువంటిది మనము కానీ అబ్జర్వ్ చేస్తే టాలరెన్స్ రీజన్ అనేటువంటిది మనకు ఇక ఆప్టిమమ్ రేంజ్ జోను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక జోన్ ఆఫ్ ఫిజియలాజికల్ స్ట్రెస్ జోను. సో ఇక జోన్ ఆఫ్ స్ట్రెస్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక ఆప్టిమమ్ జోన్, ఇవి రెండు కలిస్తే ఏమవుతుందంటే మనకు ఇక రేంజ్ ఆఫ్ టాలరెన్స్ అనేటువంటి తెలుస్తుంది. సో ఇక్కడే మనకు ఏం తెలుస్తుంది అంటే దాని యొక్క లోయర్ లిమిట్ అలాగే దాని యొక్క అప్పర్ లిమిట్ అనేటువంటి తెలుస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి డిగ్రీ ఆఫ్ టాలరెన్స్ అనేటువంటిది చూడాలి. సో కొన్ని ఆర్గానిజమ్స్కి ఏంటంటే మనం చూస్తే ఈ విధంగా వైడ్గా ఉన్నటువంటి ఒక బెల్ అనేటువంటిది స్ట్రక్చర్ అనేటువంటిది వస్తుంది. సో కొన్ని ఆర్గానిజమ్స్ చూస్తే వాటి యొక్క బెల్ అనేటువంటిది ఇంత వైడ్గా రావడం జరగదు. సో ఈ విధంగా వాటి యొక్క బెల్ స్ట్రక్చర్ అనేటువంటిది వస్తుంది. సో ఈ విధంగా వైడ్గా బెల్ స్ట్రక్చర్ వస్తుందంటే దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ దాని యొక్క మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ అనేటువంటిది రేంజ్ ఎక్కువగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అదే ఈ విధంగా చిన్నగా బెల్ వాల్యూ వచ్చినప్పుడు అంటే బెల్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు గ్రాఫ్ వచ్చినప్పుడు అదేం తెలియజేస్తుంది అంటే దీని యొక్క రేంజ్ అనేటువంటిది చాలా తక్కువ ఉందని మనకు తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ చూసుకుందాం. సో టెంపరేచర్ తీసుకుంటే ఇక్కడ 20 డిగ్రీస్ అనేటువంటిది, సో ఇక్కడ 25, 30, సో 35, 40 డిగ్రీస్. సో కొన్ని ఆర్గానిజమ్స్కి సంబంధించి వాటి యొక్క లిమిటింగ్ ఫ్యాక్టరు అలాగే దానికి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చూస్తే 20 to 40 అనేటువంటిది ఉంది.
అదే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్గానిజమ్స్ కానీ చూస్తే దీని యొక్క అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చూస్తే 35 to 40 అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు వీటి యొక్క రేంజ్ కానీ చూస్తే సో ఫస్ట్ టైప్ వీటికి చూస్తే 20 అనేటువంటిది దీని యొక్క రేంజ్ వస్తుంది. అదే ఇక సెకండ్ కేటగిరీకి చూస్తే దీంట్లో 5 మాత్రమే దీని యొక్క రేంజ్ వస్తుంది. అంటే ఈవెన్ 20 degrees టెంపరేచర్ వేరియేషన్ అనేటువంటిది జరుగుతున్నప్పుడు కూడా ఆ ఆర్గానిజమ్స్కి ఏంటంటే టాలరెన్స్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ ఒక 5 degrees వరకు వాటికి టాలరెన్స్ అనేటువంటిది ఉంది. సో ఆ 5 degrees తర్వాత ఏమవుతుంది, ఇక ఆర్గానిజమ్స్ అనేటువంటిది ఇక్కడ సర్వైవ్ కావట్లేదు. సో ఆ విధంగా ఏమవుతుందంటే కొన్ని ఆర్గానిజమ్స్ అనేటువంటిది ఈ విధంగా వైడర్ కండిషన్స్ అంటే వైడర్గా ఒక చేంజెస్ జరిగినా కూడా అవి సర్వైవ్ కాగలుగుతాయి. కొన్ని నేరో రేంజ్లో మాత్రమే అవి సర్వైవ్ కాగలుగుతాయి. సో ఈ విధంగా మనం చూస్తే వీటిని 2 రకాలుగా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో స్టీనో ఆర్గానిజమ్స్ అని, యూరి ఆర్గానిజమ్స్ అని. సో యూరి ఆర్గానిజమ్స్లో వైడర్గా ఇక బెల్ కర్వ్ ఉంటుంది. స్టీనో ఆర్గానిజమ్స్లో నేరోగా ఇక బెల్ కర్వ్ అనేటువంటిది ఉంటుంది. సో వైడర్గా ఉన్నప్పుడు రేంజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో స్టీనో థర్మల్. సో స్టీనో అంటే ఇక్కడ మనం చూస్తే నేరో. సో నేరో అంటే ఏమవుతుంది, అవి తక్కువ రేంజ్కి మనకు వాటి యొక్క టాలరెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో అదేవిధంగా స్టీనో థర్మల్స్, యూరి థర్మల్స్ అనేటువంటి 2 ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఇక్కడ థర్మల్ అంటే టెంపరేచర్. సో టెంపరేచర్ రేంజ్ అనేటువంటిది ఇక యూరి థర్మల్స్కి ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ రేంజ్. అదే స్టీనో థర్మల్స్ చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. అలాగే స్టీనో హైడ్రిక్ అంటే వాటర్ రేంజ్. సో వాటర్ రేంజ్ అనేటువంటిది స్టీనో అంటే తక్కువగా ఉండడం, యూరి అంటే ఎక్కువగా ఉండడం. అలాగే స్టీనో హ్యాలైన్. సో హ్యాలైన్ అంటే సాల్ట్. సో తక్కువ సాల్ట్ యొక్క రేంజ్ అనేటువంటిది ఉండడం, ఎక్కువ సాల్ట్ రేంజ్ అనేటువంటిది ఉండడం. సో ఆ విధంగా స్టీనో హ్యాలైన్, యూరి హ్యాలైన్. తర్వాత నెక్స్ట్ ఇక స్టీనో ఫ్యాజిక్, యూరి ఫ్యాజిక్. సో ఫుడ్ రేంజ్ తక్కువగా ఉండడం, ఎక్కువగా ఉండడం. అలాగే స్టీనోసియస్, అలాగే యూరిసియస్. సో హ్యాబిటాట్ రేంజ్ అనేటువంటిది. సో తక్కువ హ్యాబిటాట్ ఉందా రేంజ్, ఎక్కువ హ్యాబిటాట్ అనేటువంటిది రేంజ్ ఉందా అనేది. సో ఈ విధంగా మనం ఆర్గానిజమ్స్ అన్నిటిని మనం క్లాసిఫై చేసుకోవచ్చు. వాటి యొక్క ప్రెజరు సంబంధించిన సో అన్ని యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూనటువంటి ఇక బయోటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇక అబయోటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఏంటంటే మనం ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా క్లాసిఫై చేసుకోవచ్చు 2 కేటగిరీస్గా, స్టీనో అని, యూరి అని. సో ఈ విధంగా వాటి చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టర్స్ అనేటువంటిది వాటి యొక్క గ్రోత్ అనేటువంటిది ఏం చేస్తుంటాయంటే అవి రెగ్యులేట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా రెగ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆర్గానిజమ్స్కి సో ఆ యొక్క ఫ్యాక్టర్కి సంబంధించి సమ్ టాలరెన్స్ లెవెల్స్ అనేటువంటి ఉంటాయి. సో ఆ టాలరెన్స్ లెవెల్స్లో ఇక అప్పర్ లిమిట్, ఇక లోయర్ లిమిట్ మధ్యలో మాత్రమే ఏం చేస్తామంటే మనము ఆ యొక్క ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వడం గమనిస్తాం. అవి ఆ యొక్క అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ దాటినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఆర్గానిజమ్స్ అనేటువంటిది సర్వైవ్ కాకపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇక సెల్ఫర్డ్ లా అనేటువంటిది ఏంటంటే ఇక టాలరెన్స్కి సంబంధించిన అప్పర్ లిమిట్, ఇక లోయర్ లిమిట్ 2 కూడా ఇంపార్టెంట్ అని చెప్పి మనకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.